బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో 104 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 67 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ మరో 37 పరుగులు జోడించి మిగతా 3 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 150 రన్ కి ఆల్అౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో అలెక్స్ కేరీ 21, మిచెల్ స్టార్క్ 26 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. కాగా 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినటువంటి ఆస్ట్రేలియాను స్టార్క్, హెజిల్వుడ్ ద్వయ అందుకుంది. చివరి వికెట్ కు ఈ జోడీ 25 పరుగుల కీలకమైన భాగస్వామ్యం అందించింది. వీరిద్దరూ ఏకంగా 110 బంతులు ఎదుర్కొని కొద్దిసేపు భారత బౌలర్లను పరీక్షించారు. టీమిండియా బౌలర్లలో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతోటి కంగార్లను హడలెత్తించాడు. ఇక అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్నటువంటి యువ పేసర్ హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే మరో పేసర్ మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు.